శ్రీమాత్రే నమః. ఓంకార పంజరసుఖీ ఉపనిషత్ ఉద్యాన కేళీకలకంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఓం నమః ప్రణవార్థాయ మంగళమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ ప్రశాంతినిలయస్థాయ సత్యసాయి నమో నమః. ప్రశాంతినిలయవాసం బాలభాస్కరసన్నిభం ఆశ్రితజనమందారం వందే సాయి జగద్గురుం. పుణ్యప్రదమైనటువంటి సమయం. దేవతలందరూ కూడా ఆనందించి అమ్మవారిని అర్చించేటటువంటి శరన్నవరాత్రి మహోత్సవములు. అందున ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరింపజేసే మహోన్నతమైనటువంటి పుణ్యప్రదమైన రోజు. దుర్గాదేవి దుర్గతులను నాశనం చేయగలిగినటువంటిది, రూపుమాపేటటువంటి తల్లి. ఈ అమ్మని దుర్లభ, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద అని అమ్మవారిని వర్ణిస్తూ ఉంటాం. అంటే కష్టమైనటువంటి మార్గములన్నిటినీ కూడా సుగమనం చేసేటటువంటిది దుర్గా. దుఃఖములను పోగొట్టేటటువంటిది దుర్గా. దుఃఖహంత్రి, దుర్గములని దూరం చేసేటటువంటిది దుర్గా. దుర్గతులను తప్పించేటటువంటిది దుర్గా. చేతిలో త్రిశూలమును ధరించి పులివాహనం మీద అమ్మవారు దుర్గాదేవి దర్శనమిస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి రురువు కుమారుడైనటువంటి దుర్గముడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి పరాశక్తి దుర్గా. అటువంటి తల్లిని వివిధ నామములతో అర్చిస్తూ ఉంటాం. అమ్మ శక్తికి సంకేతమైనటువంటిది. దుర్గమాయై నమః. దుర్గమము అంటే ఎత్తైనటువంటి కొండ. ఎత్తైన కొండ ఎక్కాలి అంటే కష్టతరమైనటువంటిది. అదేవిధంగా సాధకుడైనటువంటి వారికి అమ్మని ప్రసన్నం చేసుకోవాలి అనేటటువంటి విషయం కాస్త శ్రమతో కూడుకున్నటువంటి విషయం. అట్లాగే సాధకుడు కొద్దిగా కష్టపడి సాధనా మార్గముతో చేస్తే కానీ అమ్మ లభ్యమవ్వదు. అందుచేత అమ్మ యొక్క అనుగ్రహము లభ్యమవ్వాలి అంటే కొద్దిపాటి భక్తి మార్గమును, సాధనా మార్గమును అనుసరించాలి, ఉపాసన చెయ్యాలి. దుర్గుడను రాక్షసుని దేవతల సంరక్షణకై తన యొక్క మాయాశక్తితో సంహరించినది గనక ఈ అమ్మని దుర్గమాయై నమః అని పిలుస్తూ ఉంటాం. అటువంటి తల్లి అష్టాదశ పీఠములలో ఒకటైనటువంటి ఇంద్రకీలాద్రి మీద వేంచేసి దుర్గాదేవిగా దర్శనమిస్తూ ఉంటుంది. 9 రకములైనటువంటి దుర్గలు ఉన్నారు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణీ, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమంతేతి, షష్టం కాత్యాయనతి చ, సప్తమం కాళరాత్రేతి,
మహాగౌరేతి అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అని 9 రకములైనటువంటి నామములతో నవదుర్గలని అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ తల్లి సుఖప్రద, దుఃఖములను తొలగించి సుఖములను ఇచ్చేటటువంటి, ఇహమునందు సుఖమును ప్రసాదించగలిగినటువంటి సుఖప్రద, పరమునందు మోక్షమును ఇవ్వగలిగినటువంటి మోక్షప్రదాయిని, దుఃఖహంతి, దుఃఖములను తొలగింపజేయగలిగినటువంటి దుఃఖహంత్రి, సంసార సాగరం అనేటటువంటి దుస్తరమైన ఈ సంసార సముద్రములో దుఃఖాలని అవలీలగా అమ్మవారికి ఈ దుఃఖములను పోగొట్టేటటువంటి తల్లి గనక దుఃఖహంత్రి అని మనం పిలుస్తూ ఉంటాం. అటువంటి తల్లికి ప్రథమంగా నమస్కారములు చేస్తూ, అలాగే ఈరోజు మహిషాసురమర్దిని కూడా అమ్మవారిని అలంకరింపజేస్తారు. మహిషాసురమర్దిని, ముల్లోకములను గడగడలాడిస్తూ ఉన్నటువంటి మహిషాసురుణ్ణి సంహరించడమే ఈ అవతారంలో ఉన్నటువంటి ఆంతర్యం. చండీ సప్తశతిలో 2వ అధ్యాయము 3వ అధ్యాయములో అమ్మవారు మహిషాసురుని సంహరించినట్లుగా మనం చక్కగా వర్ణించి అమ్మ యొక్క దివ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అటువంటి తల్లి ఈరోజు మహిషాసురి మర్దనిగా అలంకరింపజేస్తూ ఉంటాం. అయ్యగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే. అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే. గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. భగవతి హేసికి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే. త్రిభువనపోషిణి శంకరతోషిని కల్మషమోచిని ఘోరరతే. ధనుజ నిరోషిని దుర్మదశోషిని దుఃఖ నివారిణి సింధుసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని హాసరతే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. మధుమధురే మధుకైటవ భంజని రాసరసే రాసరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మహిత మహామవ మల్లిక తల్లిక మల్లిత రల్లిక మల్లరతే. విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గరతే. సితకృత పుల్ల సముల్లత తారుణ పల్లవ తల్లజ సల్లలితే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ రాక్షసుల్ని సంహరించి, మహిషాసురుని సంహరించి తేజోమయమై దేవతలందరినూ కూడా రక్షింపగా సమస్త దేవతలు ఆనందించి, సమస్త దేవతలందరూ కూడా ఆనందించి అమ్మ మీద పుష్పవర్షాన్ని కురిపించారు మహిషాసురుని వధించినప్పుడు. జాయజ్జనని సుధా సముద్రం తరుద్వన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. సుధా సముద్రం తరుద్వన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. కృతివాసప్రియే సర్వలోకప్రియే.
సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రకాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ మధ్య సుష్టిద్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుసన్నిభ్రూలతా పుష్ప సందోహ దృక్చారు గోచనా పంకకేళి లలామాభిరామే రమే సురామే రమే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి అంటూ సమస్త దేవతలందరూ కూడా అమ్మవారిని, ఆ మహిషాసురుని సంహరించినటువంటి అమ్మవారిని స్తుతించి ఆనందించి, తల్లి మా జన్మలు సార్థకత చేసి నీకు దేవతల మీద ఎంత ప్రీతియో అని ఈ విధంగా అమ్మని ఆరాధన చేశారు. అనేక రాక్షసుల్ని సంహరించింది. మహిషాసురుడు, చండముండు, ధూమ్రలోచనుడు నిన్నటి నవమోధ్యాయములో అమ్మవారు నిశుంభుని వధించింది. ఇవాల్టి దశమోధ్యాయములో అమ్మవారు శుంభుని శుంభనిశుంభులు అనేటటువంటి వీరిరువురు కూడా సోదరులు. ఇటువంటి శుంభుని వధించబోతూ ఉన్నటువంటి చండీ సప్తశతిలో దశమోధ్యాయం ప్రారంభిస్తూ ఉన్నాం. ఓం నమ శ్రీ చండికాదేవ్యై. ఈ అధ్యాయములో ఉన్నటువంటి మూలమంత్రం ఓం నృసింహవాహిన్యై త్రిశూలపాశధారిణ్యై నమః. ఓం నృసింహవాహిన్యై త్రిశూలపాశధారిణ్యై నమః. ఈ అధ్యాయమునకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చేస్తూ ఉన్నాం. ఓం ఉత్తప్త హేమ రుచిరాం రవిచంద్రవహ్నినేత్రాం ధనుష్యరాయుయుతాం కుశ పాశశూలం రమ్యైర్భుజైశ్చ దధతీం శివశక్తిరూపం కామేశ్వరీం హృది భజామి ధృతేందులేఖాం. ఈ అధ్యాయము, ఈ శ్లోకమునందు అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. అమ్మ యొక్క బంగారపు కాంతి ఎలా ఉన్నది అంటే పరిశుద్ధంగా ఉన్నది. మనం మలినమైనటువంటి బంగారముని అలా కాల్చి శుద్ధి చేసి ఎలాగైతే పరిశుద్ధమైనటువంటి బంగారాన్ని తయారు చేస్తామో అలాంటి బంగారం ఎంతటి ప్రకాశవంతముగా ఉంటుందో, కాల్చబడిన పరిశుద్ధమైన బంగారములే ప్రకాశించినటువంటి దేవి రూపము ఉన్నది. ఆ యొక్క దేవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురును ఆమె 3 కన్నులుగా అలా ఉన్నారు. ధనుర్బాణములు కలిగి ఉన్నారు. అంకుశము, పాశము, శూలము అనేటటువంటి వాటిని 4 హస్తముల యందు ధరించినటువంటి దేవి శివశక్తి రూపిణి. ఆమె తలపై చంద్రరేఖను ధరించి ఉన్నది. ఇట్టి కామేశ్వరుని మనసున సేవించి ధ్యానం చేస్తూ ఈ చండీ సప్తశతి దశమోధ్యాయముని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఋషిర్వాచ, సుమేధుడు అనేటటువంటి మహర్షి వైశ్యునికి, సురధుడు అనేటటువంటి మహారాజుడికి, సమాధి అనేటటువంటి వైశ్యుడికి చెబుతూ ఉన్నటువంటి మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతిలో దశమోధ్యాయం. ప్రాణము వంటి తమ్ముడు నిశుంభుడు మరణించుట శంభుడు చూశాడు. యుద్ధం చేశారు, రకరకములైనటువంటి యుద్ధం చేశారు. అమ్మవారు బాణాలు వేశారు. బాణాలు వేయగానే నిశుంభుడు స్మృతి కోల్పోయాడు ఇంతకుముందు. అలా స్మృతి కోల్పోతే స్పృహ కోల్పోయినటువంటి నిశుంభుని చూసి కోపం వచ్చినటువంటి శుంభుడు అమాంతం అమ్మ మీదకి ఎగిరి అమ్మ మీద యుద్ధం చేశాడు. అమ్మ యొక్క బాణాలతో ఈ శుంభుడు కూడా స్పృహ తప్పాడు. శుంభుడు స్పృహ తప్పేటప్పటికీ నిశుంభుడు స్పృహలోకి వచ్చి
ఈసారి ఇంకా బలంగా కాళిని సింహమును అమ్ములతో ముంచి బాణాలు వేసి వారందరినీ కూడా ముంచెత్తాడు. ఇలా ఉంటూ ఉండగా ఆ శుంభుని వధించింది, ఆ నిశుంభుని వధించింది 9వ అధ్యాయంలో. ఈ 10వ అధ్యాయంలో శుంభుల్ని వధించబోతూ ఉన్నటువంటి తల్లి తమ్ముడు నిశుంభుడు చనిపోవుట చూసి చంపబడుతున్నటువంటి ఈ సైన్యమంతా కూడా అలా మరణించడం చూసి శంభుడికి కోపం వచ్చింది. ఇంతటి వినాశనం చేస్తుందా, ఈమెని ఎలా అయినా సరే నిర్వహించాలి అని, దుర్గా నీవు దుష్టురాలివి, నా సైన్యాన్ని మొత్తం కూడా సంహరించావు, బలము కలదనేడి గర్వముతో పొగరుగా అలా మాట్లాడుతూ ఉన్నావు అంటూ రాక్షసమైనటువంటి మాటలు దుర్గాదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరుల బలమును ఆశ్రయించి నీ ముందు ఉన్నాయి కదా శక్తులు, వివిధ రకములైనటువంటి శక్తులు, సప్త మాతృకల యొక్క శక్తి, బ్రాహ్మిణి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, ఇలాంటి శక్తులన్నీ, వారాహి, నారసింహి, ఇలాంటి రూపాలన్నీ నీ ముందు పెట్టుకొని మా మీద ఇంత యుద్ధం చేస్తావా? ఈ ఇతరుల బలమును ఆశ్రయించి యుద్ధము చేస్తూ ఉన్నావు నీవు మహామానవతివి అంటూ ఎంతటి అభిమానం కలిగినటువంటి దానివి, నీకు ఎంతో అభిమానం ఎక్కువ కలిగినటువంటి దానిటువంటివి దుర్గా అంటూ ఆ శుంభుడు అమ్మవారితో అలా పలికాడు. కోపోద్రిక్తుడై దేవిలా పలుకుతూ ఉన్నది, ఓరి దుష్టుడా, ఏకైవహం జగత్కృత్య, ఈ ప్రపంచమునందున్న దాన్ని మొత్తము నేనొక్కదాన్నే, అంటే వీరందరినీ అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తున్నావు అన్నట్లుగా అమ్మవారితో అలా పలికితే, అప్పుడు అమ్మ ఇలా పలుకుతూ ఉన్నది, ఓరి దుష్ట, ఈ ప్రపంచమునందు ఉన్నది నేను ఒక్కదానినే, నాకంటే వేరు ఎవరూ లేరు, ఇదిగో చూడు వీరందరూ నా యొక్క విభూతులే, వీరందరూ నా యొక్క విభూతులే, మా యొక్క రూపంలో ఉన్నటువంటి వారే, నాయందు ప్రవేశించుచున్నటువంటి వారే అంటూ అమ్మ అలా పలుకుచూ ఉన్నది. దివ్యమైనటువంటి మన స్వామి కూడా వారి యొక్క విభూతిని, విశ్వరూపమును అలా చూపిస్తూ ఉంటారు. అనేక రూపములలో సత్యధర్మ శాంతి ప్రేమలు కలిగినటువంటి స్వామి అనేక రూపములుగా ఆర్తులని రక్షిస్తూ ఆర్తత్రాణ పరాయణుడై స్వామి అలా దర్శనమిస్తూ ఉంటారు. ఎందుకని అంటే స్వామి హృదయం ఎలా ఉంటుంది అంటే, స్వామి ఈ ప్రకృతి, అమ్మ కూడా ఈ ప్రకృతియే. ప్రకృతిలో ఉన్నటువంటి స్వామి ఒక దేహము, మానవాకార రూపం ఒక్కటే అనుకోకూడదు. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుడు ప్రకృతి స్వరూపుడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నదులు, సముద్రములు, మేఘములు, ఆకాశములు, మానవులు, సమస్త జీవరాశులు ఆయన యందు ఉన్నటువంటి విభూతి అయినటువంటి అదే విభూతి విశ్వరూపం. మామూలుగా మనం చూస్తే మానవాకారంగానే కనబడతారు. భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఒకసారి అలా అర్జునుడు భగవద్గీతలో కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూపించమంటాడు. అంటే అప్పటిదాకా నకాంక్షే విజయం కృష్ణ, కృష్ణ నేను ఈ యుద్ధం చేయడానికి నాకు ఇష్టం లేదు, ఇటువంటి యుద్ధం నేను చెయ్యను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయి, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే తన యొక్క విభూతిని చూపించారో అనేక రకములైనటువంటి సమస్త లోకములు ఆ స్వామి యందే కనపడినవి. ఆ రోజు సమస్త ప్రాణులు ఆయన యందే కనపడినవి. పశ్యామి దేవస్తం
భగవద్గీతలో పరమాత్మ ఇలా పలికారు, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురాగంశ్చ దివ్యా. ప్రభో కృష్ణ, నీ యందు సమస్త విభూతులు కనబడుతున్నాయి, నీ యందు సమస్త లోకములు కనబడుతూ ఉన్నాయి. అనేక బాహోదర వక్రనేత్రం, అనేక బాహోదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వరా విశ్వరూప. అనేక రకములైనటువంటి బాహువులు, మనుష్యాకారంలో 2 చేతులే కనబడతాయి. పరమాత్మని యొక్క విభూది, సత్యసాయినాథుని యొక్క విభూది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విభూది, అమ్మ యొక్క విభూది, ఇదంతా కూడా మనం గనక దర్శించినట్లయితే అది మనకు అవగతమయ్యేటటువంటిది కాదు. ఈ సమస్త ప్రకృతి మన కంటికి కనబడేవన్నీ కనబడతాయి, మన కంటితో చూడలేనివన్నీ కూడా ఆ పరమాత్మలో ఉంటాయి. మనకి ఊహకి తెలిసినవి, ఊహనకి అందనవన్నీ కూడా ఆ విశ్వరూపంలో విభూతిలో ఉంటాయి. దంష్ట్రా. ఇంకా అర్జునుడు భయపడ్డాడు. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే తన యొక్క విశ్వరూపమును ప్రకటితము చేశారో వెంటనే అర్జునుడు భయపడాడు. భయపడి దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృశ్యైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ షణ్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఎందుకు చెప్తున్నాను అంటే పరమాత్ముని యొక్క తత్వము. ఇక్కడ రాక్షసుడైనటువంటి శుంభుడు అమ్మతో మాట్లాడుతున్నాడు కదా, నీకు చాలా శక్తులు అన్నీ అడ్డం పెట్టుకొని నా మీద యుద్ధం చేస్తున్నావు అంటే అమ్మ చెబుతూ ఉన్నది, ఈ లోకం మొత్తం నేనొక్కడే ఉన్నాను, ఈ లోకమంతా నాలోనే ఉన్నది అని అమ్మ తెలియచేస్తూ తన యొక్క విభూతిని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన యొక్క విభూతిని తెలియజేశారు అర్జునునికి. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యోచితుడై, దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలగుగా కలిగినటువంటి అన్ని సర్పములు నీ యందు నాకు గోచరమగుచూ ఉన్నది. భయభ్రాంతుడైపోయాడు అర్జునుడు, కళ్ళతో చూడలేకపోతూ ఉన్నాడు, భయపడ్డాడు. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో కప్పి ఉన్నది. అట్లయ్యయు నీ ఆకారమున ఆద్యంత మధ్యములు, ఆది ఎక్కడో తెలియట్లా, మొదలెక్కడో తెలియట్లా, మధ్య ఎక్కడో తెలియట్లా, అంతమెక్కడో తెలియట్లా, ఆది మధ్యాంతరహితుడు అంటారే, అట్లా నాకు ఏమీ అర్థం కాకుండా ఉన్నది. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపంతో దర్శించారు. కోరలమైనటువంటి భయంకరమైనటువంటి ప్రళయాగ్ని సమానములైనటువంటి నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తోచకున్నవి. పరమాత్మ గనక ఒక్కసారి తన యొక్క విశ్వరూపం చూపిస్తే మనకి ఏమీ అర్థం కాదు. ఉన్నది కూడా, ఉన్న కాస్త జ్ఞానం కూడా, బుద్ధి కూడా పోయి ఏం జరుగుతుందో అంత అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ ఏమంటాము, స్వామి నీ యొక్క విశ్వరూపం చూపించు, స్వామి నీ యొక్క లీల చూపించు, అది చూపించు, ఇది చూపించు అంటాం. చూపిస్తే ఏమన్నా ఉన్నదా? చూపించు చూపించు. అర్జునుడికి చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనేక బాహువులు, అనేక దంతములతో అలా చూపించితే కోరలచే భయంకరమైనటువంటి ప్రళయాగ్ని సమానమైనటువంటి నీ ముఖమును చూచుట వలన నాకు దిక్కులు తోచకున్నవి. కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళకి ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కరించే వారికి ఇది తూర్పు దిక్కు. ఆ సూర్యుని అనుసరించి మనకన్ని దిక్కులు కూడా తెలుస్తూ ఉంటాయి. తూర్పు వైపుకి వెళ్ళి అలా అండి, ఇలా అండి అని మనకి తెలుస్తూ ఉంటాయి. మరి
ఆ విశ్వరూపాన్ని విభూతిని దర్శించినటువంటి భక్తునికి ఇక్కడ అర్జునునికి దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో నాయందు దయ ఉంచి నీవు ప్రసన్నుడు కమ్ము అంటూ అలనాడు అర్జునుడు ప్రార్థన చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వరూపమైనటువంటి విరాట్ విశ్వరూపమును వదిలి శంఖ చక్ర గదా హస్త ఇటువంటి వాటితో మామూలుగా చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. అట్లా దర్శనమిస్తే ఇది కూడా వద్దు స్వామి, మేము ఇక్కడ ఉన్నాము అంచేత మాకు కావలసినటువంటిది నీ యొక్క చతుర్భుజములు ఉన్నటువంటిది కాదు, ద్వాపరయుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూపించు అన్నారు. అప్పుడు శాంత స్వభావుడై నీలమేఘశ్యాముడై యశోదా తనయుడై ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని చూపించారు. అలాగే భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క విభూది విరాట్ విశ్వరూపమును సందర్శించుటకు మనం చాలం. అవన్నీ చూపిస్తే కనుక భయభ్రాంతులైపోతాం. అర్జునుడు ఏ విధంగా భయభ్రాంతుడైపోయారు. ఇలాంటి సన్నివేశాన్నే పరమాత్మని యొక్క విభూది మనం రామాయణంలో కూడా చూస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి వారు బహున్నతమైనటువంటి రూపాన్ని పొందారు. అప్పటి వరకు సామాన్యంగా చిన్నగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు లంకా సామ్రాజ్యంలో సీత ఉన్నటువంటి అశోకవనంలోకి వెళ్ళి సీతాదేవి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఈ వానరము సామాన్యంగా ఇలా మాట్లాడుతూ ఉన్నదేంటి, ఇంతటి శక్తి ఈ వానరంలో ఉన్నదా? అరయ్యగ అల్ప శరీరుడవు నీవు, ఏ తీరుగా నన్ను గొనుక్కోయదవు, అల్పమైనటువంటి వానరాకారంలో ఉన్నావు, నన్ను తీసుకొని వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్తావు అని పలుకుతున్నావు కదా. అరయగ అల్ప శరీరుడవు నీవు, ఏ తీరుగా నన్ను అక్కడికి తీసుకొని వెళ్తావు, అలా తీసుకొని వెళ్తావు లేక మధ్యలో సముద్రంలోనే పడివేస్తావేమో అంటూ సీతాదేవి పక్కున అలా నవ్వింది. చిన్నబుచ్చుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు తన యొక్క విరాట్ విశ్వరూపాన్ని చూపించారు సీతాదేవికి. 5 ముఖములు కలిగినటువంటి స్వామి వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం. మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారిని చూపిస్తూ ఉన్నాను. నా వెనకాల భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథులు ఉన్నారు. దర్శించని మహోన్నతమైనటువంటి ఆంజనేయ స్వామి వారిని. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాః హస్తాబ్జయ్య శిఖేట పుస్తక సుధాకుంభాం కుశాగ్రీన్హలం ఖట్వాంగం ఫణిభూరుహౌ చ దదతం సర్వారి గర్వాపహం అంటూ 5 ముఖములు కలిగినటువంటి వానర రూపము, అలాగే గుర్రం ముఖముతో, అలాగే నారసింహ రూపంతో, ఇలాంటి విధంగా 5 ముఖములు అలా వచ్చేసి రాగానే అందరూ సీతాదేవి ఆ విరాట్ విశ్వరూపం ఇలా పెరుగుతూ చిన్నవాడైనటువంటి ఆంజనేయ స్వామి వాడు ఇంతవాడై ఇంకా పెద్దవాడై ఆకాశం మొత్తం వ్యాపించి తన చేతిలో ఆయుధాలన్నిటినీ కూడా దర్శించి ఆంజనేయ స్వామి వారు విరాట్ విశ్వరూపాన్ని అలా చూపిస్తూ ఉంటే సీతాదేవి మూర్ఛెల్లి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు మరలా తెప్పరిల్లి లేచి అద్భుతమౌని రూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా హనుమ అంటూ అమ్మవారు ఆంజనేయ స్వామి వారిని అలా అంది. అట్లాగే అమ్మ ఇప్పటి వరకు తన రూపాన్ని చూపించింది. నేను మొత్తము ఈ లోకం మొత్తము నేనే అనే విధంగా చండీ సప్తశతిలో ఆ శుంభుడితో పలుకుతూ ఉన్నది. ఈ ప్రపంచమునందున్నది నేనొక్కనే, నాకంటే వేరు ఎవరూ లేరు. ఇదిగో చూడుము, వీరందరూ నా విభూతులే, నాయందే ప్రవేశించుచున్నారు, నాయందే పుడుచూ ఉన్నారు, నాయందే లయమగుచూ ఉన్నారు అంటూ ఆ శుంభుడికి అమ్మ తన యొక్క మహోన్నతమైనటువంటి విభూతిని చూపించింది. అంతలోనే బ్రాహ్మణి, ఇంతకుముందు చెప్పాము కదా బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి శక్తి బ్రాహ్మణి అయిందని, అలా ముందుకు వెళ్ళి అమ్మ వెనకాల ఉంటే వీరందరూ అమ్మవారితో యుద్ధం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే
అంతలోనే బ్రాహ్మణి మొదలైనటువంటి దేవతలందరూ కూడా అమ్మలోకి రావడం ప్రారంభించారు. ఇంతకుముందు అధ్యాయాల్లోనేమో అమ్మ నుండి బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వారాహి, నారసింహి, వారాహి ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళి అలా శక్తులన్నీ యుద్ధం చేస్తే, ఎప్పుడైతే ఈ శుంభుడు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నావు అని ఎప్పుడైతే కోపంగా పలికిందో, అప్పుడు ఆ వారందరూ కూడా అమ్మలో ఐక్యమవడం ప్రారంభించారు. బ్రాహ్మణి మొదలగు దేవతలు ఆ చండి యొక్క శరీరమునందే లీనమయ్యారు. అంబిక ఒక్క మాత్రమే, అంబిక అమ్మవారు పరాశక్తి ఒక్కతే ఉన్నది. ఇంతకుముందు అందరూ సప్తమాతృకులందరూ ముందున్నారు. అవన్నీ పోయి ఇప్పుడు ఏకైక మాతగా పరాశక్తిగా ఆ శంభుడికి కనబడుతూ ఉన్నది. దేవి ఇట్లా అంటూ ఉన్నది, నేను పెక్కు రూపములు గైకొని ఇంతవరకు యుద్ధమునందుంటుని, వాటన్నిటినీ ఉపసంహరించి తిని, ఇప్పుడు ఒక్కదానినే ఉన్నాను, ఇప్పుడు యుద్ధమున స్థిరముగా నుంచో ఇప్పుడు అంటూ ఆ శుంభుడికి పలికింది. అంత దేవి శుంభులకు అతి భీకరముగా ఘోరమైనటువంటి యుద్ధము జరిగినది. దేవతలు రాక్షసులు కన్నార్పకుండా అలా వారి యొక్క యుద్ధమును ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎవరు గెలుస్తారా, ఎవరు ఈ యుద్ధంలో గెలుస్తారా అనేటటువంటి, ఎవరన్నా ఈ శుంభుడు గెలుస్తాడేమో అని దేవతలు భీతి చెందుతూ అమ్మ భీకరమైనటువంటి యుద్ధానికి ఆశ్చర్యోచిక్తులై ఇంతటి శక్తులు, అస్త్రములు, శస్త్రములు అమ్మ దగ్గర ఉన్నాయా అని భీతి చెందుతూ ఉన్నారు. బాణవర్షములతోనూ, వాడి అయినటువంటి శస్త్రములతోనూ, ఘోరమైనటువంటి అస్త్రములతోనూ లోకములన్నిటికీ భయంకరమగు పునర్యుద్ధము మరలా తిరిగి వారు యుద్ధమును ప్రారంభించారు. అంబిక ఏ ఏ దివ్యాస్త్రములను ప్రయోగిస్తూ ఉన్నదో శంభుడు కూడా ప్రతి ఘాతములైన అస్త్రములన్నిటినీ కూడా వానిని భజించెను. అమ్మవారు బాణవేగానే, అస్త్రవేగానే దానిని శంభుడు భజించి వేస్తూ ఉన్నాడు. శుంభుడు ప్రయోగించిన దివ్యాయుధములను పరమేశ్వరి శుంభుడు కూడా ప్రయోగం చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరి అయినటువంటి పరాశక్తి అయినటువంటి అమ్మవారు అమాంతం ఒక్కసారి హూంకారం చేసింది. హూంకారముతో అనాయాసముగా వాని యొక్క అస్త్రములన్నిటినీ కూడా త్రిప్పికొట్టింది జగన్మాత. రాక్షసుడు 100 కొలది బాణములతో దేవిని కప్పివేయిస్తూ ఉండగా చండిక వారి ధనస్సుని అమాంతం తీసుకొని చండిక అమ్మవారు వాని యొక్క ధనస్సుని విరిచేసింది. ఈ బాణాలన్నీ వేస్తూ ఈ అల్లకల్లోలంగా చేస్తూ ఉన్నాడు గనక ముందు అసలు ఆ ధనుస్సుని గనక విరగ్గొట్టేస్తే ఇతనిని జయించవచ్చు అని అమ్మవారు వాని యొక్క ధనస్సును విరిచినది. కోపించినటువంటి బాణములతో శంభుని యొక్క విల్లుని విరిచేసింది. వాడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని చేతబున్నాడు. ధనస్సు విరిగిపోయింది. ఎలా యుద్ధం చేయాలో ఆలోచించి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని కూర్చి దేవి వాని చెంతనుండగా దానిని ఆ శక్తిని ప్రయోగం చేద్దామని ఆ శక్తిని పట్టుకున్నాడు. ఇంతలోనే అమ్మవారి నుంచి ఆ చక్రాయుధం వచ్చి ఆ శక్తిని విరిచేసింది. ధనస్సు విరిగిపోయింది, శక్తి విరిగిపోయింది. రాక్షసేశ్వరుడు ఖడ్గమును మెరయుచున్న శత చంద్రమను డాలు ఒకటి తీసుకొని ఉన్నాడు. ఈ రాక్షసుడు ఖడ్గమును మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశితమైనటువంటి ఒక డాలుని తీసుకొని దేవిపైకి వెళ్ళాడు, పరిగెత్తాడు. వాడు వచ్చేలోపునే దేవి వాని ఖడ్గాన్ని డాలుని శర పరంపరలతో తుంచివేసింది. అమ్మవారు బాణాలు వేసి వాడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని డాలుని విరిచేసింది, అలాగే శక్తిని విరిచేసింది, ధనస్సుని విరిచేసింది. అంతా ఆశ్చర్యోచితులై దేవతలందరూ కూడా ఆశ్చర్యోచితులై ఈ యుద్ధాన్ని అంతా తిలకిస్తూ ఉన్నారు. శుంభుని గుర్రములను సారథిని దేవి చంపేసింది. ఈ గుర్రం మీద ఎక్కొచ్చాడు కదా, సారథి మీద ఎక్కి వచ్చాడు కదా, వాటన్నిటినీ కూడా అమ్మవారు చంపేసింది. ధనువును రథరథ్యములను పోగొట్టుకొని రథసారథులను కూడా పోగొట్టుకొని ఘోరమైనటువంటి ఒక గుణపం తీసుకున్నాడు. ఘోరమైనటువంటి ఇనుప గుణపం. ఎలా యుద్ధం చేయాలో అర్థం కావట్లా. ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి. అమ్మ యొక్క బాణములతోనూ ఇవన్నీ వెళ్ళిపోతుండటంతో ఇనుప గుణపాన్ని ఒకటి తీసుకొని దేవిని అమాంతం దేవి మీదకి వేసి చంపాలి అనేటటువంటి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా దేవి వానిని ముద్గరమును వాని యొక్క ఇనుప గుణపమును ముక్కలు ముక్కలు చేసేసింది.
ఆ ఇనుప గుణపం కూడా వెళ్ళిపోయింది. అట్లయ్యుడు శంభుడు పిడికిలి పట్టుకొని దేవికి ఎదురు వెళ్ళి ఆమె హృదయమును గట్టి పెట్టు హృదయమును అలా కొట్టాలని ముందుకు వెళ్ళాడు. అంబిక వాణిని కూడా తన యొక్క అరచేతితో హృదయమును గట్టిగా చరచెను. దేవి అరచేతితో ఆ శుంభుణ్ణి చరచెను. ఆ దెబ్బతో వాడు నేల మీద పడ్డాడు. అస్త్రములు అన్నీ పోయి చివరికి ముష్టి యుద్ధానికి వచ్చారు. ఆ దెబ్బతో ఎప్పుడైతే అమ్మవారు హృదయం మీద కొట్టిందో ఆ దెబ్బతో వాడు నేలపై పడ్డాడు. వెంటనే మరలా లేచి శుంభుడు దేవిని పట్టుకున్నాడు. ఆకాశమునకు చాలా ఎత్తుకెగిరాడు. అమ్మవారినే పట్టుకొని నిదానంగా లేచి అమాంతం ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అమ్మవారు కూడా ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో యుద్ధం అంతరిక్షమునందు చేయుచున్న బాహుయుద్ధము అపూర్వముగా ఆశ్చర్యంగా దేవతలందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. చాలా కాలము వానితో మల్ల యుద్ధం చేసింది అమ్మవారు. వాణిని చేత పట్టుకొని గిరగిర గిరగిరగిర తిప్పి భూమి మీద అమాంతం విసిరిగొట్టింది తల్లి. శంభుడు నేల మీద పడి దుమ్ము దులుపుకొని లేచి చండికను చంపకోరి మరలా ముష్టిని పైకెత్తుకొని పరుగున పోయాను. అట్లు వచ్చుచూ ఉన్నటువంటి ఆ అఖిలాసుర నాయకుని రొమ్మున అంబ శూలముతో పొడిచి కింద పడేసింది. గిరగిర తిప్పి కింద పడేసి మరలా కింద పడేస్తే వాడు దుమ్ము దులుపుకొని మరలా పైకి లేచి అమ్మవారి మీదకి మరలా వస్తే అలా వస్తూ ఉన్నటువంటి తల్లి ఈసారి శూలముతో వాడిని పొడిచి కింద పడేసింది. శూలపు మొన తాకిడికి ప్రాణములను కోల్పోయి పర్వత సముద్ర ద్వీపములలో కూడినటువంటి భూమి చెలించినట్లుగా, పర్వత సముద్ర ద్వీపములతో కూడినటువంటి భూమి గనక చెలిస్తే ఏ విధంగా అయితే ఆ కొండలు ఆ సముద్రపు జలము అంతా అల్లకల్లోలమవుతుందో అదేవిధంగా శూలపు మొన తాకున ప్రాణములు కోల్పోయి నేలపై విరుచుకు పడింది. ఆ దుర్మాత్ముడు మరణించుటతో ప్రపంచమంతయు ప్రసన్నమై జగత్తునకు స్వస్థత చేకూర్చి ఆకాశము నిర్మలమైనది. అంతకుముందు ఏర్పడినటువంటి ఉత్పాత సూచములైనటువంటి మేఘములు అన్నీ కూడా ఉపశమించినాయి. ప్రకృతి చెప్పాము కదా, అమ్మ ప్రకృతి, అమ్మ యందే సమస్త లోకములు, భూలోకములు, జలములు, ప్రాణులు, సమస్త జీవములు అన్నీ కూడా అమ్మ వద్దే ఉన్నాయి. ఈ మేఘములు కూడా అమ్మయే. అప్పటి వరకు ఈ భీకరమైనటువంటి యుద్ధము జరుగుతూ ఉంటే ప్రకృతి అంతా కూడా ప్రళయకాలములాగా మారిపోయినటువంటి ప్రకృతి ఎప్పుడైతే ఈ శంభుడు అమ్మ యొక్క శూలము తాకిడికి కిందపడి మరణించాడో అప్పుడు ఈ ప్రకృతి అంతా ఆనందించింది. అంతకుముందు ఏర్పడినటువంటి ఉత్పాత సూచకములైనటువంటి మేఘములు అవన్నీ కూడా ఉపశమించింది. నదీ నదములు చక్కని మార్గముల్లో ప్రవహించను. మామూలుగా నదులు ఉప్పొంగి ప్రవహించినాయి అనుకోండి, భయపడతాం. అదే నదులు చక్కగా ప్రవహిస్తూ ఉన్నాయి అనుకోండి, అవి మన జీవనమునకు ఉపయోగపడతాయని భావిస్తూ ఉంటాం. అంత దేవ గణములన్నీ పట్టరాని సంతోషముతో ఆనందోత్సాహములు పొందారు. గంధర్వులు గానం చేశారు, మరికొందరు వాద్యములు మోయించారు, అప్సరసలు నాట్యము చేశారు. సూర్య సుప్రభలతో అంతా కూడా వెలిగిపోతూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం అది. ఆరిపోయి ఉన్నటువంటి యజ్ఞము యొక్క అగ్ని, అప్పటి వరకు యజ్ఞము యొక్క అగ్నులన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి. యజ్ఞములు జరగాలి కదా, యజ్ఞ స్వరూపిణి కదా అమ్మ. అటువంటి యజ్ఞములతో ఆనందించేది కదా అమ్మ. అప్పటి వరకు ఈ రాక్షసులందరూ కూడా ఈ యజ్ఞ ఫలాన్నంతా దోచుకొని వారి దగ్గర పెట్టుకొని ఈ యజ్ఞములను చేయనీయకుండా, దేవతల చేత యజ్ఞములు చేయనీయకుండా అలా అడ్డుపడుతూ ఉంటే ఆ ఆరిపోయినటువంటి యాగము యొక్క అగ్నులు మరలా వెలగడం ప్రారంభించిన ఎప్పుడైతే రాక్షసుడు సంహరింపబడ్డాడు. దిగ్గజములు అప్పటిదాకా ఘోషించినవి. ఇంతకుముందు చెప్పాం, శుంభ నిశుంభులు వీరందరూ కూడా ఈ దిక్కులో ఉన్నటువంటి రాక్షసులందరినీ, ఈ దిక్కులలో ఉన్నటువంటి ఈ రాక్షసులందరూ కూడా దిక్కులలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులని వారి యొక్క అధీనం చేసుకున్నారు. ఇంద్రుణ్ణి పడేసి ఇంద్ర పదవిని వాళ్ళ అధీనంలో చేసుకున్నారు.
అలాగే అగ్నిదేవుణ్ణి వాళ్ళ అధీనం చేసుకున్నారు రాక్షసులు. అలాగే యముడుని, అలాగే నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు అనబడేటటువంటి 8 దిక్కుల ఉన్నటువంటి అధిపతులని, అష్టదిక్పాలకులని వాళ్ళని కిందపడేసి వాళ్ళ రాజ్యమంతా కూడా వీళ్ళు తీసుకుని ఉంటే అట్లా ఆరిపోయిన యాగాగ్నులు మరలా వెలిగెను, దిగ్గజ ఘోషములు ఆగిపోయెను. దిక్కులన్నీ కూడా ఘోషించకుండా ఆనందించి జగన్మాతని ఆరాధన చేసినాయి. అటువంటి దేవతాగణమందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సమయంలో ఓం ఈ అధ్యాయం 10వ పూర్తి అవుతూ ఉన్నది. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమఃలో చండీ సప్తశతి 11వ అధ్యాయములో అమ్మవారిని శాంతింపచేస్తూ ఉన్నారు. సమస్త రాక్షసుల్ని సంహరింపజేసినటువంటి జగన్మాతని శాంతింపజేసే విధంగా సమస్త దేవతలందరూ కూడా శాంతి స్తుతి చేస్తూ ఉన్నారు. దానవ సార్వభౌడైనటువంటి ఆ శుంభుని దేవి సంహరించినంతనే ఇంద్రాది దేవతలందరూ అగ్నిదేవుని ముందుంచుకొని ఇష్టార్థ సంసిద్ధి వలనే సంతోషముతో విప్పారినటువంటి ముఖములతో దిక్కులన్నీ కూడా వెలిగించుచూ ఆ కాత్యాయని దేవిని స్తుతిస్తూ ఉన్నారు. దేవతల యొక్క దీనంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే ఆ శుంభుడు మరణించాడో ఆనందోత్సాహాలు కలిగినాయి. అమిత ఉత్సాహము ఆనందంతో విప్పారినటువంటి ముఖములన్నీ కూడా కలిగినాయి. దిక్కులన్నీ కూడా ఆనందించినాయి. అటువంటి కాత్యాయని దేవిని స్తుతించడం ప్రారంభించారు. ప్రసన్నుల ఆపదలను తొలగించు ఓ దేవి, ప్రసన్నురాలు అగుము. అఖిల ప్రపంచములకు తల్లివి నీవు, చరాచరమునకు ఈశ్వరివి. ప్రసన్నమై విశ్వమంతటిని సంరక్షింపుము. నీ పరాక్రమమును అతిక్రమింపగలిగినటువంటి వారు ఎవరూ లేరు. నీవే ఈ భూమి రూపము వహించి జగత్తునకు ఆధారమగుచూ ఉన్నావు. నీవే జలము రూపముతో నుండి సమస్తమును తృప్తి చేకూర్చుచూ ఉన్నావు. నీవు విష్ణుదేవుని శక్తివి. త్వం వైష్ణవీ శక్తి రనంత వీర్య. అంతులేని పరాక్రమము కలిగినటువంటి విష్ణుదేవుని యొక్క శక్తివి నీవే తల్లి. విశ్వమునకు బీజమైన పరమ మాయవు కూడా నీవై ఉన్నావు. విశ్వస్య బీజం పరమాసి మాయ సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు. నీ వలన అంతయు సమ్మోహితమై ఉన్నది. ప్రసన్నమగు నీవే ముక్తికి కారణమగుచూ ఉన్నావు తల్లి అంటూ పలుకుతూ ఉన్నారు. దేవతలందరూ కూడా అమ్మవారిని శాంతింపజేసేటటువంటి స్థుతిని చేస్తూ ఉన్నారు. లోకములోని విద్యలన్నీ నీ మూర్తి భేదములే. లోకములోని విద్యలన్నీ నీ మూర్తి భేదములే. స్త్రీలందరూ నీ ఆకార విశేషములే. ఈ జగమంతయు నీచేతనే నిండి ఉన్నది. నిన్ను స్తుతింపదగిన వారు ఎవరున్నారు తల్లి? దేవి, నీవు సామాన్యమైనటువంటి విధానివి కాదు. సర్వభూతాయ యదాదేవి భుక్తి ముక్తి ప్రదాయిని త్వం స్తుతయే కావ భవంతి పరమోక్తయ. తల్లి, నీవు సమస్త భూత స్వరూపిణివి, భుక్తిని ముక్తిని ఇచ్చేటటువంటి దానివి అని స్తుతింపబడుతున్నావు. అట్టి నిన్ను పొగడుటకు మాటలు చాలనటువంటి విధానివి. మాటలు చాలవు తల్లి నిన్ను వర్ణించడానికి. ప్రజలందరి యొక్క భక్తుల యందు ప్రజలందరి యొక్క హృదయములందు బుద్ధి రూపములో నుండి స్వర్గమును మోక్షమును ప్రసాదించే ఓ నారాయణి, నీకు నమస్కారము. సర్వస్య బుద్ధి రూపేణ జన్యహృది సంస్థితే స్వర్గాపవర్గే దేవి నారాయణి నమోస్తుతే. తల్లి, కళాకాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్తోపరతౌ శక్తే నారాయణీ నమోస్తుతే. ప్రపంచమునకు నీవే కలవి నీవే, కాష్టవు నీవే, అంటే లయము నాశనము చేసి లయము చేసుకునేదానివి నీవే. ఈ ప్రపంచమునకు నీవే కళ. కాష్ట అనబడేటటువంటి కాల ప్రమాణ రూపముతో మార్పులను కలిగించుచు
తుదకు అంతము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవి నీకు నమస్కరిస్తూ ఉన్నాను అంటూ సమస్త దేవతలు శాంతి మంత్రములని స్తుతి చేస్తూ ఉన్నారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మనం నిత్యము చదువుకునేటటువంటి ఈ శ్లోకం అందరూ పారాయణ చేస్తారు, అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఈ శ్లోకం ఎక్కడిది అంటే చండీ సప్తశతిలోని 11వ అధ్యాయములో అమ్మవారిని శాంతింపజేసేటటువంటి నారాయణీ స్తుతిలో ఉన్నటువంటి 10వ శ్లోకం ఇది. ఓం సర్వమంగళ మాంగళ్యే, సమస్త మంగళములకి మంగళ స్వరూపవి, జనులకు కావలసినటువంటి అన్ని యథార్థములను సాధింపగలిగినటువంటి శుభమూర్తివి, శరణము నొందదగినటువంటి దానవు, 3 కన్నులు కలిగినటువంటి గౌరివి, త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంకా స్తుతిస్తూ ఉన్నారు. ఓం సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణశ్రియే గుణమయే నారాయణీ నమోస్తుతే. జగము యొక్క సృష్టి స్థితి లయములు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దానివి, మొదటి నుండి ఉన్నటువంటి దానివి, సనాతని అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటివి తల్లివి. గుణాశ్రియే, గుణములని ఆశ్రయించి గుణములకు ఆధారమైనటువంటి దానివి. గుణమయే, గుణములే నీ యొక్క రూపము కలిగినటువంటి దానివి. గుణములు సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి 3 గుణముల యందు ఆవహించి త్రిగుణాత్మకమై ఉన్నటువంటి త్రిపురారివి. అట్టి నీకు నమస్కరిస్తూ ఉన్నాం అంటూ నారాయణ స్తుతి చేస్తూ ఉన్నారు. దేవతలందరూ కూడా రాక్షస సంహారము అనర్చినటువంటి తల్లిని. ఓం శరణాగత దీనహర్త పరిత్రాణ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. నిన్ను శరణుజొచ్చినటువంటి దీనులను ఆర్తులను రక్షించుటయే నీకు ఆదర్శము. అందరకు కష్టాలని పోగొట్టేటటువంటి దేవి, సర్వస్యములకు సర్వజనులకు సర్వస్యార్తి హరే దేవి, అందరి యొక్క కష్టములను పోగొట్టేటటువంటి దేవి నారాయణీ నమోస్తుతే. నీకు నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే హంసయుక్త విమానస్థే బ్రాహ్మణీ రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణీ నమోస్తుతే. బ్రాహ్మణీ రూపముతో హంస విమానము నుండి దర్భలతో పవిత్రమైనటువంటి జలమును చల్లి శత్రువులను సంహరించినటువంటి బ్రాహ్మణి అని పేరు కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము. ఓం త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపిణే నారాయణీ నమోస్తుతే. మాహేశ్వరీ రూపముతో త్రిశూలము చంద్రరేఖ సర్పములను ధరించి మహావృషభవాహనమునెక్కిన నీకు నమస్కారము. ఓం మయూర కుక్కుటవృతే మహాశక్తిధరే నఘే కౌమారీ రూప సంస్థానే నారాయణీ నమోస్తుతే. కౌమారీ రూపముతో నెమలిని కుక్కుటమును చేరదీసి మహాశక్తి అనే ఆయుధమును ధరించినటువంటి తల్లి నీకు నమస్కారము. ఓం శంఖచక్ర గదాశాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణీ నమోస్తుతే. వైష్ణవీ రూపముతో శంఖము చక్రము గదా శాంగములను అనేటటువంటి ధనస్సును ఉత్తమ ఆయుధములను స్వీకరించినటువంటి దేవి మాకు ప్రసన్నమగుగాక, మమ్ములను అనుగ్రహించుగాక అంటూ నీకు నమస్కరిస్తూ ఉన్నాం. ఓం గృహీతగ్రో మహాచక్రే దంష్ట్రోద్ధృతా వసుంధరే వారాహరూపిణీ శివే నారాయణీ నమోస్తుతే. వారాహి రూపములో ఘోర చక్రమును ధరించి కోరలతో భూమిని సముద్రము నుండి పైకెత్తినటువంటి వారాహి నీకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం తల్లి. ఓం నృసింహరూపేణోగ్రేణ హంతు దైత్యాన్ కృతోద్యమే
త్రైలోక్యత్రాణసహితే నారాయణీ నమోస్తుతే. ఉగ్రమైనటువంటి నారసింహ రూపముతో రాక్షసులను సంహరించుటకు పూని త్రిలోకములని సంరక్షణ భారమును వహించినటువంటి నారసింహి నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఓం కిరీటని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోస్తుతే. కిరీటము మహావజ్రాయుధము ధరించి 1000 కనులతో వెలుగుచూ వృత్తుని ప్రాణములను హరించినటువంటి ఐంద్రి అనేటటువంటి రూపమునకి నమస్కరిస్తూ ఉన్నాను. పుణ్యప్రదమైనటువంటి నవమి నాడు, మహర్నవమి నాడు అమ్మవారిని ఈ నారాయణ స్తుతితో ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారికి వారి యొక్క మనోసంకల్పము సాకార రూపం దాల్చి, అలాగే వారికి ఉన్నటువంటి శత్రుబాధలన్నీ కూడా పోతాయి. చండీ సప్తశతి అనేటటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఎందరెందరో రాజులు, ఎందరెందరో మహర్షులు, ఎందరెందరో మంత్రమూర్తులు దీనిని ఉపాసన చేసి అనుష్ఠించి ఎన్నో శుభములను పొందారు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి సమయంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్య చరణారవిందముల దగ్గర మనం నారాయణి స్తుతి ఏకాదశాధ్యాయంలో చండీ సప్తశతి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి నారాయణ స్తుతిని సభక్తికంగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాం. ఓం శివదూతీ స్వరూపేణ హరదైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్తుతే. ఘోర రూపే అంటే ఘోరమైనటువంటి రూపం కలిగినది. మహారావే అంటే మహారావము కలిగినటువంటిది. ఆరావము అంటే అరుపులు, పెద్ద పెద్ద ఘీంకారములు, భయంకరమైనటువంటి అరుపులు అరిచేటటువంటి తల్లి. ఘోర రూపము మహారావము కలిగి దైత్యుల బల సంహరించినటువంటి శివదూతి అనేటటువంటి రూపముతో ఉన్నటువంటి నీకు నమస్కరిస్తూ ఉన్నాను తల్లి. శివదూతి అంటే శివుని యొక్క ఈశానుడు అనబడేటటువంటి రూపముతో ఉన్నటువంటి శక్తి శివదూతి. ఆ శివుని ఎందుకు అమ్మవారిని శివదూతి అని పిలుస్తాము అంటే, ఈ ఈశ్వరుణ్ణే కదా శుంభుల దగ్గరికి రాయవారానికి దైత్యానికి పంపించింది దూతగా. వెళ్ళి నా యొక్క విషయాన్ని తెలిసి వాళ్ళకి సద్బుద్ధులు నేర్పు అని అలా పలికింది శివదూతి. ఘోర రూపము మహారావము కలిగి దైత్యుల యొక్క బల సంహారమును వనరించినటువంటి శివదూతి రూపంలో ఉన్న తల్లి నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఓం దంష్ట్రాకరాళవదనే శిరోమాల విభూషణే చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే. కోరలతో భయంకరమైన నోరు, నరశిరముల ఆభరణములు ధరించి ముండుని మదించిన చాముండి అనేటటువంటి రూపమైనటువంటి నీకు నమస్కారం. చండుణ్ణి సంహరించుట చేత అమ్మకు చాముండి అనే నామం వచ్చినది కదా. అటువంటి చాముండే ముండమథనే, ముండు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీ లజ్జా మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే. లక్ష్మివి, లజ్జవు, మహావిద్యవు, శ్రద్ధవు, పుష్టివి, స్వధవు, ధ్రువవు, మహారాత్రివి, మహామాయవు అయినటువంటి నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఓం మేధే సరస్వతీ వరే భూతి బాభ్రివి తామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. మేధవు, సరస్వతివి, శ్రేష్టవు, భూతివి అంటే సంపదలవి, రజోగుణము, తమోగుణము అన్ని గుణములు కలిగినటువంటి దానివి. అట్టి దేవి అయినటువంటి ప్రసన్నవరదంలో నియతే త్వం ప్రసీదేశే, అట్టి ప్రసన్నమైనటువంటి దేవికి నారాయణి నమోస్తుతే. అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఉన్నాను. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపే, సర్వస్వరూపము, సర్వేశే
సర్వేశినివి సర్వశక్తి సమన్వితే, సమస్త శక్తులతో కూడుకున్నటువంటి సర్వశక్తివి. భయేభ్యస్త్రాహినో దేవి, మమ్ము భయముల నుండి కాపాడేటటువంటి తల్లివి. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఉన్నాను. ఓం ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్యో కాత్యాయని నమోస్తుతే. ఓ కాత్యాయని, 3 కన్నులతో అలంకరింపబడి సౌమ్యమైన ఈ ముఖము సర్వభూతముల నుండి మమ్మలను కాపాడుగాక. అటువంటి తల్లి అయినటువంటి కాత్యాయనికి నమోస్తుతే నమస్కరిస్తూ ఉన్నాను. ఓం జ్వాలాకరాళమతృగ మశేషాసురసూదనం త్రిశూలం పాతు నో భీతే భద్రకాళీ నమోస్తుతే. ఓ భద్రకాళి, అగ్ని జ్వాలలతో భయంకరమై అశేష దానవుల సంహరించిన నీ త్రిశూలము భయముల నుండి మమ్ము బ్రోచుగాక. భయంకరమైనటువంటిది, అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి దానివి. అశేషమైనటువంటి ఎందరో దానవులని రాక్షసుల్ని సంహరించినటువంటి నీ త్రిశూలం, అమ్మో భయాన్ని పుట్టించేటటువంటి తల్లి. అటువంటి త్రిశూలము నుండి మమ్మల్ని రక్షించు. అటువంటి భద్రకాళీ నమోస్తుతే. ఇటువంటి విధంగా నారాయణీ దేవిని స్తుతిస్తూ ఉన్నాం. చివరిగా ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం, అత్యంత శక్తివంతమైనటువంటి శ్లోకం. ఎవరైతే రోగములతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరి యొక్క రోగములని పోగొట్టేటటువంటి శ్లోకం. అలాగే కోరికలున్న వారి యొక్క కోరికలను తీర్చేటటువంటి శ్లోకం. ఆపదలలో ఉన్నటువంటి వారికి ఆపదలను తీర్చేటటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం పారాయణ చేస్తూ ఉన్నాం. ఓం శ్రద్ధాలువులై వినండి. ఓం రోగానశేషానపహంసి తుష్టా, రోగానశేషానపహంసి తుష్టా, హృష్టాతు కామాన్ సకలానభీష్టాన్, త్వామాశ్రిణాం ననిపాన్నరాణాం, త్వామాశ్రితా హ్యశ్రితాం ప్రయాంతి. మరలా చదువుతూ ఉన్నాను, అందరూ చెప్పండి. ఓం రోగాన్ అశేషాన్, ఓం రోగాన్ అశేషాన్, అపహంసి తుష్టా, అపహంసి తుష్టా, హృష్టాతు కామాన్, హృష్టాతు కామాన్, సకలాభీష్టాన్, సకలాభీష్టాన్, త్వామాశ్రితానాం, త్వాం ఆశ్రితానాం, న విపన్నరాణాం, న విపన్నరాణాం, త్వామాశ్రిత, త్వామాశ్రిత, ఆశ్రయంతాం, ఆశ్రయంతాం, ప్రయాంతి. త్వయాంహి. దేవి, నిన్ను గనక తృప్తిపరిచిన ఎడల రోగములన్నిటినీ కూడా అపహరించేస్తావు. నీవు కోపించిన ఎడల కోరికలన్నిటినీ కూడా కూల్చివేస్తావు. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆపదలను పోగొట్టేటటువంటి దానివి. అంతేకాదు వారి తరులకు ఆశ్రయము కాజాలదు. చూడండి, రోగములను పోగొట్టేటటువంటి తల్లి, కోరికలను తీర్చేటటువంటిది, నిన్ను ఆశ్రయించిన వారిని వారి యొక్క కష్టాలు రాకుండా చూసుకునేటటువంటి జగన్మాతని పుణ్యప్రదమైనటువంటి శార్వరీనామ సంవత్సరములో శరన్నవరాత్రులలో అమ్మవారిని స్తుతిస్తూ ఇలా ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయం. మిగిలినటువంటిది రేపటి అధ్యాయములో పూర్తి చేసుకుందాం. రేపటి చివరి రోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సత్యసాయినాథుని యొక్క ఆశీస్సులకి పాత్రులై జగన్మాత అయినటువంటి పరాశక్తి అమ్మ, చండీ, దుర్గా అమ్మవారి యొక్క కృపకు పాత్రులై సమస్త భక్తజనావళి తరించెదరుగాక అంటూ ప్రార్థిస్తూ స్వామివారికి నీరాజనములు సమర్పిద్దాం. జగన్మంగళ స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి కూడా నీరాజనములు సమర్పిద్దాం. ఇవాళ ప్రత్యేకంగా పండగ రోజు గనక సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరా